వరదలకు సంబంధించి ఇంకా రాజకీయం కొనసాగుతూనే ఉంది సార్. వరదలకు సంబంధించి మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికి కూడా కనీసం మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ ఎలా క్రియేట్ చేస్తారో తెలియనటువంటి వ్యక్తి 5 ఏళ్ళు మనల్ని పరిపాలించాడు, మనకు సిగ్గుచేటుగా ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారే మాట్లాడిన పరిస్థితి. అయితే నిన్న ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కూడా అధికారులు చేసిన కొంత తప్పిదం కూడా ఉంది. దీంట్లో అధికారులు సరిగా అలర్ట్ అవ్వకపోవడం వల్లే ఇంత తప్పిదం జరిగిందని చెప్పేసి ఆయన ఒప్పుకున్నటువంటి పరిస్థితి. సో ఏంటి ఇది రాజకీయంగా మళ్ళీ మార్చుకొని తప్పు తమ వైపుకి తీసుకునే పరిస్థితి కనిపించింది కదా. ఒకటి, వరదలు, బీభత్సాలు, ప్రకృతి వైపరీత్యాలు అనేది చెప్పిరావు. అయితే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు 3 రకాల బాధ్యత ప్రభుత్వాన్ని ఉంటుంది. ఫస్ట్ బాధ్యత ప్రకృతి వైపరీత్యాలు అలర్ట్ వచ్చిన వెంటనే తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, అంటే ముందస్తు చర్యలు. 2, ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఎఫెక్టివ్గా ప్రజలకి చేయగలిగింది చేయడం. 3, ఆ వైపరీత్యం అయిపోయిన వెంటనే శాశ్వతంగా వాళ్ళకి న్యాయం చేయడం, వాళ్ళు రిలీఫ్ చేయడం. ఈ 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లో ఇప్పుడు 2వ దశలో ఉన్నాం. వైపరీత్యం వచ్చేసింది, ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఫస్ట్ దశ ఏదైతే ఉందో ప్రివెంటివ్ చర్యలు అంటారు, ముందస్తు చర్యలు అంటారు. ఈ చర్యలు తీసుకోవడంలో ఖచ్చితమైనటువంటి తప్పిదాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ వైపు నుంచి. ఇది రాజకీయ విమర్శలు చంద్రబాబు నాయుడు గారి ఇంటి కోసం చేశారా, వాళ్ళ కోసం చేశారా, ఇది అధికార ప్రతిపక్షాల మీద రాజకీయ విమర్శలు ఉండొచ్చు. కానీ మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవం ఏంటి? విజయవాడ అన్నది 2 రకాల వరదలను ముందే అంచనా వేయచ్చు, అంటే నష్టాన్ని అంచనా వేయచ్చు. ఎందుకంటే నెంబర్ 1, కృష్ణానదికి ఎండ్ పాయింట్. మహారాష్ట్రలో కృష్ణానది పుడితే కర్ణాటక, తెలంగాణ, రాయలసీమ అన్ని దాటుకొని కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ తర్వాత హంసలదేవి దగ్గర సముద్రం మునిగిపోతుంది. అంటే కృష్ణానది ఎండ్ పాయింట్ విజయవాడ. అంటే అంత భారం దీని మీదనే పడుతుంది. ఇది ఫస్ట్ పాయింట్. 2వది బుడమేరు కావచ్చు, అదేవిధంగా ఈ కొండవీటి వాగు కావచ్చు, లేదా ఖమ్మం జిల్లా నుంచి వచ్చిన వాగు కావచ్చు, ఇవి కూడా ఒకేసారి వచ్చినాయి. అంటే విజయవాడ చుట్టూ కృష్ణానదికి ఎండ్ పాయింట్, బుడమేరు లాంటి 4, 5, 10 వాగులు ఉన్నాయో ఆ వాగులన్నీ కూడా విజయవాడ చుట్టూ కనిపిస్తున్నాయి. వాగులు చాలా ప్రమాదకరం. నది అయితే కంటిన్యూ ప్రాసెస్ ఉంటుంది, కానీ వాగుకి ఎప్పుడు వస్తుందో తెలియదు. వచ్చినప్పుడు ఆల్ ఆఫ్ సడన్ దానికి ఒక రూట్ కూడా ఉండదు, దొంగ తిరుగులు రకరకాలు ఉంటాయి. ఈ బుడమేరు ఇప్పుడు సమస్యగా మారింది. అంటే కృష్ణా వచ్చేసింది, ఖమ్మం నుంచి వచ్చిన వాగు వచ్చేసింది, కొండవీటి వాగు వచ్చేసింది, అదనంగా బుడమేరు కూడా వచ్చింది. బుడమేరు దాని ఒరిజినల్ కెపాసిటీ 10,000 క్యూసిక్లు. కానీ ఇక్కడ నేను అంటే ముందస్తు చర్యల్లో ఎక్కడ తప్పు జరిగింది అంటే, విజయవాడకి 2వ చరిత్ర కూడా ఉంది. విజయవాడకి వరదలు కొత్త కాదు, ఎందుకంటే ఈ ఉపనదులు, ఈ కృష్ణానది కావచ్చు, బుడమేరు లాంటి వాగులు అవన్నీ విజయవాడ చుట్టూ ఉన్నాయి. నంబర్ ఆఫ్ టైమ్స్ వాళ్ళు దీని ఎక్స్పీరియన్స్ ఉన్నది. వరదలు వస్తే ఎలాంటి భయానక పరిస్థితులు వస్తాయో వాళ్ళకి తెలుసు, ఆడ యంత్రాంగానికి తెలుసు, ఒక ట్రాక్ రికార్డ్ ఉంటుంది. ప్రభుత్వం ఏం చేయాలంటే, వరదలు వస్తాయి అని తెలియగానే బుడమేరు వరద వస్తే ప్రీవియస్గా హైయెస్ట్ వరద ఎంతవరకు వచ్చింది అని లెక్కేసుకొని ఆడి వరకు ఉన్న వాళ్ళని ముందే వాళ్ళు లిఫ్ట్ చేసేస్తారు. అక్కడున్న ప్రజల్ని, ఆడున్న పశు సంపదను అన్నింటినీ తీసుకెళ్లి ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేస్తారు. నిర్వాసితులుగా రిహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి వాళ్ళకి ఏర్పాటు చేస్తారు. ప్రీవియస్గా బుడమేరుకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అనుకుంటా, లేకపోతే రాజశేఖర్ ఉన్నప్పుడు 30,000 క్యూసిక్లు వచ్చినాయి. దాని ఒరిజినల్ కెపాసిటీ 10,000, దాదాపు సగం ఆక్రమించుకునేస్తున్నారు. ఇప్పుడు 40,000 క్యూసిక్లు వచ్చాయి. అదే ప్రభుత్వం టాప్ 30,000 ఉంది, ఇంకో 10,000 క్యూసిక్లు ఎక్కువ వస్తాయని ఒక అసెస్ చేసుకొని 40,000 క్యూసిక్లు వస్తే ఎంతవరకు అది డిస్టర్బ్ అవుతుందో అంతవరకు ప్రజల్ని కానీ లిఫ్ట్ చేస్తుంటే ఇప్పుడు ఈ క్రైసిస్ వచ్చిండేది కాదు. ఇప్పుడు నదిలో కొట్టుకుపోతున్న వాళ్ళు, వాగులో కొట్టుకుపోతున్న ఒకరిని రక్షించడానికి 100 మంది కావాలి. కానీ వరదలో మునిగి ఇబ్బంది పడుతున్న వాళ్ళని, నీళ్లు మోకాల్లో కూర్చొని కాపాడడానికి ఒకరికొకరు చాలు. కాబట్టి ఈ 2 ఒకసారి జరిగినాయి. ప్రభుత్వం ఇక్కడ చిన్న తప్పు జరిగింది, అది పెద్ద ప్రమాదాన్ని దాగి. ముందస్తు చర్యలు అంటే కొన్ని సందర్భాల్లో అశోక్ గారు రాష్ట్రంలో మనకు వరద హెచ్చరిక వచ్చిన వెంటనే అవసరానికి మించి రిహాబిలిటేషన్ పంపించేస్తుంటారు. అప్పుడు కొన్నిసార్లు అవసరమా ఇది అని మనకే అనిపిస్తుంది, ఎందుకంటే తప్పదు, వచ్చిన తర్వాత ఏం చేయలేము. కాబట్టి ప్రభుత్వం ముందస్తు చర్యల విషయంలో ఈ వైఫల్యం కష్టంగా కనిపిస్తా ఉంది. దాని ప్రభావం ఏం పడింది, నెక్స్ట్ మీద పడిపోయింది. ఇప్పుడు లోయెస్ట్ ప్రాంతం వాళ్ళు ఇరుక్కునడం వల్ల ఫోకస్ మొత్తం దాని మీద పెట్టాల్సి వచ్చింది. అందువల్ల ప్రభుత్వం మీద ప్రెజర్ పెరిగిపోయింది. కాబట్టి ఫస్ట్ చర్యలో తరిగిన లోపు 2వ మీద పడింది. ఇప్పుడు ఖచ్చితంగా 2వ దశలో ఖచ్చితంగా ప్రభుత్వం తన పాత్ర తాను పోషిస్తూ ఉంది. ప్రతిపక్షాలు అవన్నీ పైకి ఎన్ని మాట్లాడుకున్న వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. ఖచ్చితంగా తొందరగా రికవర్ అవుతుంది. 3వ దశ కీలకమైంది. ఆ 3వ దశలో కేంద్ర సహాయం చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు దుర్మార్గంగా
కేంద్ర ప్రభుత్వం ఏం చేసి ఉండాలి? 2 చేసి ఉండాలి. ఒకటి, ఇది నేషనల్ కెలామిటీగా ప్రకటించుండాలి. జాతీయ విపత్తుగా ప్రకటిస్తూ ఒక 500 కోట్లు 1000 కోట్లు ముందస్తు నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. పైపించి మీది డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పారు. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేము ఉంటే పరిగెత్తున బండి అన్నారు. ఇప్పుడు ఇంత 3 రోజులు 4 రోజులు 5 రోజులు అవుతా ఉంటే, ఇంత ఇబ్బంది పడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక 500 కోట్లు 5 కోట్లు అడ్వాన్స్ గా డబ్బులు ఇవ్వడం, అదేవిధంగా నేషనల్ కెలామిటీగా ప్రకటిస్తే అనేక సౌకర్యాలు వస్తాయి. ప్రజలకు కూడా భరోసా వస్తుంది, యావత్ భారతదేశం నా గురించి ఆలోచిస్తుందని. ఈ 3వ దశ అన్నా కరెక్ట్ గా చేస్తారా చేయరా అనే దాన్ని బట్టి ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా కోలుకోవడానికి కొంత సమయం పట్టొచ్చు. ఖచ్చితంగా ప్రభుత్వం ప్రాథమిక దశలో వైఫల్యం చెందింది, ఆ తర్వాత రికవర్ అయి ముందుకెళ్తున్నారు. సక్సెస్ కావాలని ఆశించాలి. సార్, ఇది ఇండస్ట్రీకి సంబంధించి ఒక మాట మనం మాట్లాడుకోవాలి. గతంలో చాలా సార్లు ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంత దూరంగా ఉందో కూడా మనం చూసాము. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఇండస్ట్రీ ఎంత దగ్గరగా ఉండిందో కూడా మనం చూసాం. ఏదన్నా అంటే ఆర్థిక పరంగా, అంటే అక్కడ ఏమైనా విపత్తులు జరిగినప్పుడు ఇండస్ట్రీకి సంబంధించి వాళ్ళైన శైలిలో వాళ్ళు ఎక్కువగా స్పందించి ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడున్న దానికి ఇంత ముందున్న ప్రభుత్వాన్ని చూస్తుంటే ఏమైనా చేంజింగ్ అనిపిస్తుందా మీకు? పెద్ద నాకేమనిపించలేదు. అందరూ గతంలో ఇచ్చారు, ఈసారి కూడా తెలుగు సినిమా పరిశ్రమ బాగానే ఇచ్చారు. అతను జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టాలని అనుకున్నారు. సినిమా ఇండస్ట్రీ ఉద్యోగస్తులు, ఇది మెల్లగా వస్తుంటుంది. కానీ తెలుగుదేశం పార్టీతో కొంత సినిమా ఇండస్ట్రీ, రాఘవేంద్రరావు గారు, అశ్విని దత్ లాంటి పర్సనాలిటీస్ కోఆర్డినేట్ చేస్తున్నారు. సినిమా వాళ్ళు ఏమి ఒకరిద్దరు నాయకులకి కొంతమంది సినిమా వాళ్ళకి కొంత తేడాలు ఉండొచ్చేమో, కానీ అదర్ సినిమా వాళ్ళు ఎవరు కోఆర్డినేట్ చేస్తూ ఉంటారు, తెలుగుదేశం పార్టీలో ఆ కోఆర్డినేషన్ బాగుంటుంది. రాఘవేంద్రరావు గారు కావచ్చు, అశ్విని దత్ కావచ్చు, మురళీమోహన్ గారు కావచ్చు, లాంటి వాళ్ళు ఎప్పుడు నిరంతరం పార్టీకి, సినిమా రంగానికి అసోసియేట్ చేస్తా ఒకరు ఉండేవాళ్ళు. కానీ వైసీపీకి తక్కువ, పోసాని మురళీకృష్ణ గారు లాంటి వాళ్ళు తప్ప ఇంకో ఆయన సెకండరీ పర్సనాలిటీగా చూస్తారు కదా. రాఘవేంద్రరావు గారు లాంటి వాళ్ళు టాప్ పర్సనాలిటీస్ ఉంటారు. కాబట్టి అది కొంత వాళ్ళకి అదనపు సహాయం కావచ్చు. కానీ జగన్ గారు ఉన్నప్పుడు కూడా సినిమా పరిశ్రమ నుంచి కోఆర్డినేషను బాగా చాలా పెద్ద సంఖ్యలో సినిమా పరిశ్రమ తను చేయగలిగింది, ఎప్పుడు చేస్తుంది, ఈసారి కూడా చేస్తుందని ఆశించాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.